నేటి నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనుంది ఏపీ సర్కార్. విశాఖ జిల్లాలో పాత జైల్ రోడ్డులోని మహిళా కళాశాలలో పథకాన్ని ప్రారంభించనున్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. ఈ పథకం ద్వారా విశాఖ జిల్లాలో మొత్తం 10 కళాశాలలో 5,643 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వివిధ జిల్లాల్లో వేర్వేరుగా నాయకులు పథకాన్ని ప్రారంభించనున్నారు. నేటి నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనుంది ఏపీ సర్కార్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రోజు నుంచి ఏపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించబోతోంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాల్లో గతంలోనే అధికారంలోకి రాకముందే కూడా హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించబోతున్నారు. విజయవాడలో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. గత 5 ఏళ్లలో అస్తవ్యస్తంగా అయినటువంటి పాలన దెబ్బతిందన్నటువంటి నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యుత్తును బలోపేతం చేసేందుకు లోకేష్ నిర్మాణాత్మకంగా చర్యలు చేపడుతున్నారని చెప్పి కూడా పార్టీ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు హాజరు శాతం పెంచడం, అదేవిధంగా ఫలితాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 475 జూనియర్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ రోజు విజయవాడ పాయకాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు మధ్యాహ్నం మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంకా దాదాపుగా 398 పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి అనుసంధానం చేస్తూ ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలకి అనుసంధానం చేశారు. భోజనాలు తయారు చేయడం, అదేవిధంగా 77 కళాశాలలకు కేంద్రీకృత వంటశాలను కూడా అనుసంధానం చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం అమలుకు ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో 27 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి 85.84 కోట్లు ఖర్చు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రైవేటు కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమం తలపెట్టినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం పట్ల విద్యార్థి సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే మధ్యాహ్నం విజయవాడ పాయకాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలకి మంత్రి నారా లోకేష్ చేరుకోబోతున్నారు. అక్కడ ఆయన మధ్యాహ్న భోజనాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.